దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము నీతిమంతుల తల మీదకి వచ్చు ఆశీర్వాదములు అపరిమితమండి. నీతిమంతులను యెహోవా ప్రేమించును. కీర్తన గ్రంథం 146 అధ్యాయము 8వ వచనము. సామెతల గ్రంథం 15 అధ్యాయం 9వ వచనం ప్రకారము నీతిమంతులను యెహోవాయే రక్షణాధారము, బాధలో ఆయన సహాయకుడు, భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపించును. కీర్తన గ్రంథం 37 అధ్యాయము 39, 40 వచనములు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును, భూమిపై ప్రతిఫలము ఇచ్చును. నీతిమంతుల గురించి, నీతిమంతుల యొక్క ఆశీర్వాదం గురించి, వారి యొక్క వృద్ధి గురించి సామెతల గ్రంథంలో మనము అనేక చోట్ల మనము చూస్తూ ఉంటామండి. నీతిమంతుల మీద ప్రభు కన్నులు, ఆయన ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉండును. అందువలన అతడు కదిలింపబడడు. అతడు ఆకలిగొనడు, తృప్తిగా భోజనం చేయుచూ ఉంటాడు. వారికి యెహోవాయే సంరక్షకుడుగా ఉంటాడు. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 17వ వచనం ప్రకారం అతనికి కలిగినది కొంచెమైనా అది శ్రేష్టమైనదిగా పరిగణింపబడుతుందంటండి. వారు ఎన్నటికీ విడవబడరట. కీర్తన గ్రంథం 37 అధ్యాయం 16వ వచనం ప్రకారం అతని ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుందంటండి. సామెతల గ్రంథం 15 అధ్యాయం 6వ వచనం ప్రకారము అని మనకి సామెతల గ్రంథంలో అనేకమైన నీతిమంతుల గురించి మనకి తెలియజేస్తున్నందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. ఇవన్నీ కాకుండా నీతిమంతులు ఎన్నడూను మరవబడరని వాగ్దానం కూడా దేవుడు మనకిస్తున్నాడు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. కీర్తన గ్రంథం 112 అధ్యాయం 6వ వచనం ప్రకారం ఇట్టి ఆశీర్వాదం పొందిన వారు నీతిమంతులుగా పేర్కొనబడ్డారు. పరిశుద్ధ వేదవాక్యములు అనేకులుగా నీతిమంతులు పేర్కొనబడ్డారు. నోవాహు నీతిపరుడు, నిందారహితుడనే ఉండి తన కుటుంబములో జలప్రళయము నుండి తప్పించబడ్డాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో అండి. అబ్రాహాము దేవుని నమ్మి నీతిమంతుడే విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. యోసేపు నీతిమంతుడే ఉండి దుష్కార్యము చేయక పాపము నుండి తొలగిపోయాడు. ఆదికాండము 39వ అధ్యాయము. ఆమె నాకంటే నీతిమంతురాలని యూదా తన కోడలైన తామారును గూర్చి స్వయంగా యూదానే సాక్ష్యం ఇచ్చాడండి. ఆదికాండము 38వ అధ్యాయం 26వ వచనం ప్రకారం లోతు నీతిమంతుడైనందున అగ్ని గంధకాల మరణం నుండి తప్పించబడ్డాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో. యోబు భక్తుడు తన యథార్థతతో నీతిమంతుడి సమస్తము దేవునికి అప్పగించుకున్నాడండి. మోషే, దావీదు, యెహోషువ అందరినీ మనము గమనించగలిగితే, స్మరించగలిగితే, వారే కాక మరికొందరిని గమనించగలిగితే మరియ భర్త యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడంలక రహస్యముగా విడనాడయించాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం సిమియోను యాజకుడు నీతిమంతుడైనందున పరిశుద్ధాత్మ వాగ్దానము ప్రకారము రక్షణ శృంగమైన బాలయేసును వీక్షించి దీవించి స్తుతులు చెల్లించాడు. అలాగే హన్నా ప్రవక్త్రి జకరియా, ఎలిజబెత్ దంపతులు ప్రభు దృష్టికి నీతిమంతులై ఉన్నందున ప్రభు మార్గం సరళపరచు దైవ సేవకుడైన బాప్తిస్మమిచ్చి యోహానుకు తల్లిదండ్రులుగా ఏర్పరచబడ్డారు. అట్టి నీతిమంతులుగా నీవు, నేను, మనమందరం కూడా ఏర్పరచబడ్డాలని దేవుని యొక్క ఆశ, అభిలాష. మరి అట్టి రీతిగా సిద్ధపడదామా అండి? మరి విశ్వాసులారా, బిడ్డలారా, సహోదరులారా, నీతి రాజుని మన రక్షకుడై ఉన్న క్రీస్తు ప్రభువును మనము అనునిత్యము ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, స్మరిస్తూ కృతజ్ఞులమై ఉండాలి. ఆ గొప్ప తండ్రియే కాక మనకు మాదిరికరమైన పైన చెప్పబడిన నీతిమంతులను అనేకులను ఆయా సందర్భంలో స్మరించుకోవడానికి అట్టి భాగ్యం కలిగించిన దేవునికి స్తోత్రములండి. మనము నీతిమంతులు జ్ఞాపకం చేసుకొనుట మనకు ఆశీర్వాదకరము. ఎందుకంటే వారు చేసిన గొప్ప గుణగణాలను మనం ధ్యానిస్తూ ఉంటే మనము కూడా అటువంటి గొప్ప గుణగణాలు చేయాలని ఒక ఆశ మనలో కలుగుతుంది. అవి ఇతరులకు మాదిరికరంగా ఉండగలుగుతాయండి. మరి అట్టి రీతిగా అయితే ప్రజల కొరకు నిలిచి ఇతరుల మేలు కొరకు పాటుపడిన అనేకులు మంచి కార్యములను నిర్వహించి ప్రభువును విశ్వసించినందువలన నీతిమంతులైనారు. ఇట్టి రీతిగా మన దేశంలో, మన సంఘములో, మన చుట్టుప్రక్కల, మన కుటుంబంలో నీతిమంతులుగా తీర్చబడి అనేక గొప్ప కార్యములు చేయబట్టే మనకు పితరులందరూ కూడా మనకి మాదిరికరంగా ఉన్నారండి. అట్టి రీతిగా మనము కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే దేవుడిచ్చిన ఆ నీతి క్రియలను మనము కూడా చేయగలిగితే రాబో తరానికి మనము ఆదర్శకులుగా మనము నిలబడగలుగుతాం. అట్టి రీతిగా మనమందరం కూడా నీతిమంతులంగా తీర్చబడడానికి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.